పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందాడు. వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లిలో ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ నీటి తొట్టిలో 3 ఏళ్ల బాలుడు పడిపోయాడు. ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ చాలా విషాదకరం. చిన్నారు మృతి చెందడం, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సతీష్, ఏదైతే వెల్దుర్తి మండలంలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గట్టుమీదపల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన మాత్రం అందరినీ కూడా కలిసివేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా నిహాస్ రెడ్డి ఏజ్ వచ్చేసి 3 సంవత్సరాలు. ఆ బాలుడు నీటి తొట్టిలో పడి మృతి చెందడం మాత్రం గ్రామం మొత్తాన్ని కూడా నిరాశలో నింపిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ రోజు ఉదయం నిహాస్ రెడ్డి వాళ్ళ తల్లి స్నానానికి వెళ్ళినటువంటి సందర్భంలో బాబు నిహాస్ రెడ్డి ఇంటి బయటికి రావడం జరిగింది. ఇంటి బయటలోకి వచ్చిన తర్వాత అక్కడ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి తొట్టి ఏదైతే ఉందో ఆ తొట్టి దగ్గరికి వెళ్ళాడు. ఆ తొట్టిలో ఉన్నటువంటి బాల్ కనపడింది, బంతి కనపడింది. ఆ బంతిని చూసి ఆ బంతి కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేసేటప్పటికి ఆ తొట్టిలో పడిపోయి ఇక ఊపిరాడక చనిపోయినట్టుగా కూడా తెలిసింది. తల్లి ఎప్పుడైతే ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి 15 నిమిషాల వ్యవధిలోనే ఈ సంఘటన మొత్తం జరిగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఆ బయటకు వచ్చి చూసేటప్పటికి తొట్టిలో బాలుడు వికటజీవిగా కనిపించాడు. ఒక్కసారిగా కూడా అక్కడ పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారింది. వెంటనే బాబు బతుకున్నాడేమో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ని తీసుకొచ్చి చూసేటప్పటికి అప్పటికే ఆ బాబు నిహాస్ రెడ్డి మృతి చెందినట్లుగా కూడా తెలిసింది. మొత్తానికి దీనికి సంబంధించి విషాద ఘటనకు సంబంధించి పోలీసులు అయితే రావటం, కేసు అయితే నమోదు చేసుకొని ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటి మీద మాత్రం వాళ్ళైతే ఎంక్వైరీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.